ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ద ప్రాఫిట్ ఎండ్ ఇన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 2540. సో ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్లో సిపి అనేది సేమ్, ఈ సిపి సేమ్, కానీ ఏం చేస్తున్నారంటే ఒక కండిషన్లో 2540కి అమ్ముతున్నారు. ఇలా అమ్మడం వల్ల సో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో ఆ ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే అది దేనికి ఈక్వల్ అంటే, సో ఇక్కడ 1550కి అమ్మడం వల్ల లాస్ అనేది వస్తుంది. సో దానికి ఈక్వల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రాఫిట్ 30 రూపీస్ వస్తుంది అనుకోండి, లాస్ కూడా 30 రూపీసే వస్తుంది. అదనమాట. ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? సో ఎస్పి మైనస్ సిపి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం రాస్తున్నాము? ప్రాఫిట్ ఈక్వల్స్ టు లాస్ అన్నారు కదా, సో ఆ ఫార్ములా రాస్తున్నాం. సో ప్రాఫిట్ అంటే ఎస్పి మైనస్ సిపి, లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి. సో దీని నుంచి సో 1, 2 అని రాసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. సిపి మాత్రం సేమ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, SP1 మైనస్, సో ఈ మైనస్ SP2 వచ్చేసి ఇటు సైడ్కి వస్తే ప్లస్ SP2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ సిపి అటు సైడ్కి వెళ్తే ప్లస్ సిపి అవుతుంది. సో ఓవరాల్గా 2CP ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ రెండు అడిషన్ చేద్దాం. సో 2540ని 1550 ఈ రెండు అడిషన్ చేస్తే రెండు కూడా SP1 SP2 అది ఈక్వల్. సో 0 4లోంచి 4 + 5 9 10. సో ఓకేనా? 4. సో 4090 క్యాన్సిలేషన్ చేద్దాం. 2తో 2 1s. సో SP1 SP2 దేనికి ఈక్వల్? సిపి, రెండు సిపిలు యాడ్ చేస్తే దానికి ఈక్వల్ అనమాట. సో దేర్ ఫోర్ 2తో 2 2s 0s 2 4s 5s. సో దేర్ ఫోర్ మనకి సిపి ఎంత వచ్చింది? సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2045. ఇదే క్వశ్చన్ని ఆప్షన్ వైజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇవి రెండు వచ్చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో 2540లో నుంచి 2045 వచ్చే సబ్ట్రాక్షన్ చేస్తే 10లో నుంచి 5 తీసేస్తే 5, 13లోంచి 4 తీసేస్తే 9 4. సో 495 అనేది ప్రాఫిట్. సో ఇప్పుడు దీంట్లో నుంచి సో దీన్ని వచ్చి సబ్ట్రాక్షన్ చేయాలి. 2045లోంచి లాస్ కాబట్టి సిపినే ఎక్కువ ఉంటుంది కాబట్టి సిపిలో నుంచి ఎస్పి సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో ఇక్కడ 14లోంచి 5 తీసేస్తే 9. సో ఇక్కడ 9లోంచి 5 తీసేస్తే 4. సో ఓకేనా? లాస్ వచ్చేసి ఎంత? 495. సో రెండు కూడా ఈక్వల్ అయినాయి కదా. అలాంటి కండిషన్ ఎక్కడ పాసిబుల్ అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2045కి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.